నేను కొంచెం గట్టిగానే అరిసాను అన్నాను కదండి. ఎందుకు అంటే వాళ్ళు మనల్ని నమ్మి పంపిస్తారు. వాళ్ళు మన షాప్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా మన బాధ్యత కాబట్టి నేను అంత సీరియస్ అయ్యాననమాట. అది అక్కడితోనే అయిపోతుంది అనుకున్నాను నేను. తను వెళ్ళిపోయింది. నాకు ఇంకా పిల్లల్ని ఈవినింగ్ ఏంటంటే నేను తను ఉండంగానే స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చేసాను. తీసుకొచ్చేసి ఇంకా ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ట్యూషన్కి ఈ షాప్ దగ్గరనే కొంచెం రెడీ చేసేసుకొని ట్యూషన్కి అయితే తీసుకెళ్ళిపోయాను. ఇంకా షాప్ బంద్ చేసేసేటప్పుడే పిల్లల కోసం అయితే ట్యూషన్ దగ్గరకు వెళ్తాను. ట్యూషన్ ఏంటి అంటే మారుద్దాం అనుకున్నాము, ఇంకా అక్కడే పంపిస్తున్నాం. కొంచెం దూరం అనమాట, మేము ఇదివరకు ఉన్న ఇంటి దగ్గర అనమాట. దూరం కానీ బాగా చెప్తారు అనేసి అటే ఉంచేసాము. కొంచెం ఎక్కువ దూరమేనండి, చాలా దూరం. అంటే మా పిల్లలు స్కూల్ దాటి వెళ్ళిపోవాలన్నమాట కొంచెం. సరే ఇంకా ఈయన ఏంటంటే ఎక్కువ శాతం మా ఆయననే తీసుకొస్తారు. వచ్చేసేటప్పుడు సరిపోతుంది టైం, 8కి వస్తారు కదా. లేదంటే నాకు ఇంకా ఆ రోజు ఆయనకు కుదరలేదు, లేట్ అవుతుంది అనేసరికి నేనే వెళ్దాంలే. నాకు కూడా ఆ రోజు కొంచెం అర్జెంట్ బ్లౌజ్ ఉండడం వల్ల ఫోన్ చేసి చెప్పాను 10 నిమిషాలు లేట్ వస్తాను అంటే, పర్వాలేదు మేడం రండి అన్నది. సరే అని చెప్పేసి నేను ఇంకా వెళ్తున్నాను. కొంచెం దూరం వెళ్ళాను, షాప్ క్లోజ్ చేసి కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడి నుంచి నా దగ్గర నుంచి క్రాస్ చేసి ఒక బండి వెళ్ళింది. అది కూడా చాలా పెద్దగా అరుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరోలే అనుకొని నేను ఇంకా పిల్లలకు లేట్ అయిపోతుందని స్పీడ్గా వెళ్తున్నాను అనమాట. వెళ్తూ ఉన్నాను. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ నన్ను క్రాస్ చేసి వెళ్తున్నారు. ఎవరు అసలు, ఏమైంది ఇక్కడ అని నేను సడన్గా చూసేసరికి, నేను ఎక్కడైతే వెళ్తున్నానో నేను కొంచెం ముందుకు వెళ్ళేదాకా అక్కడ ఆగుతున్నారు. ఆ ముగ్గురు ఉన్నారనమాట. ఆగి బండి పైన నేను ఇంకొంచెం వాళ్ళని క్రాస్ చేయంగానే మళ్ళీ నాకన్నా స్పీడ్ వచ్చి మళ్ళీ ఇంకొక నా ముందు ఆగి అట్లా వెళ్తున్నారు. అసలు ఎవరంటే నేను తిట్టాను కదా అమ్మాయి గురించి, ఆ అబ్బాయి అనమాట.